గుడ్ ఆఫ్టర్నూన్. నేను జ్యోత్స్న. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2008 నాటి మాలేగావ్ పేలుడు కేసులో ముంబైలోని ప్రత్యేక కోర్టు కీలక తీర్పిచ్చింది. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్, లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్తో పాటు మొత్తం 7 నిందితులను ఎన్ఐఏ కోర్టు నిర్దోషులుగా తేల్చింది. ఈ కేసు దర్యాప్తు, ప్రాసిక్యూషన్ వాదనలో చాలా లోటుపాట్లున్నాయని కోర్టు తెలిపింది. ఈ కేసులో 6 మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. క్షతగాత్రులకు 50,000 ఆర్థిక సాయం ఇవ్వాలని సూచించింది. తీర్పుపై మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ కేసు కారణంగా గత 17 ఏళ్ల పాటు తన జీవితం నాశనమైందన్నారు. తనను బాధపెట్టిన వారిని దేవుడే శిక్షిస్తారని అన్నారు. మరోవైపు ఈ తీర్పును తాము హైకోర్టులో సవాల్ చేయనున్నట్లు బాధిత కుటుంబాలు తెలిపాయి. మహారాష్ట్రలోని మాలేగావ్ ప్రాంతంలో 2008 సెప్టెంబర్ 29న పేలుడు సంభవించింది. ఓ మసీదులో నమాజ్ టైంలో మోటార్ సైకిల్కు అమర్చిన బాంబు పేలడంతో 6 చనిపోయారు. మరో 100 మందికి గాయాలయ్యాయి. అప్పట్లో ఈ కేసు పెను సంచలనంగా మారింది. ఈ ఘటనపై ప్రజ్ఞా ఠాకూర్, పురోహిత్తో పాటు రమేష్ ఉపాధ్యాయ్, అజయ్ రహీర్కార్, సుధాకర్ ద్వివేది, సుధాకర్ చతుర్వేది, సమీర్ కులకర్ణి ప్రధాన నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో తొలుత దర్యాప్తు ప్రారంభించిన ఏటీఎస్ ప్రస్తుత సాక్షి సహా పలువురి వాంగ్మూలాలను అప్పట్లో నమోదు చేసింది. ఆపై కేసు దర్యాప్తు బాధ్యతలను ఎన్ఐఏ స్వీకరించింది. ఈ కేసులో 220 మంది సాక్షులను విచారించగా వారిలో 15 మంది అంతకుముందు తాము ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా మాట్లాడటం గమనార్హం.